నిజంగా ప్రజలు అన్నప్పుడు రెండు గ్రూపులలో ఉంటారు ఎవరైనా సరే. టీడీపీకి టీడీపీ వర్గం ఉంటుంది, వైసీపీకి వైసీపీ వర్గం ఉంటుంది. కానీ వర్గాలు వేరైనా రాష్ట్రం ఒకటే. ఇలా ఒక స్పోర్ట్స్ స్పిరిట్ ఎట్లా ఉండాలి, ఒక క్రీడా స్ఫూర్తి ఎట్లా ఉంటుంది అంటే, ఇలా మైక్ టైసన్ ఇంకోరు బాక్స్లో దిగితే ఫస్ట్ నమస్కారం పెట్టుకొని దిగినాక కొట్టుకుంటారు, రక్తాలు కొట్టుకుంటారు, మళ్ళీ దిగిపోయినప్పుడు కలిసిపోతారు. దాన్ని స్పోర్ట్స్ స్పిరిట్ అంటారు. ఎంత అంటే రాజకీయంగా పోటీ పడాలి తప్ప ఒకరినొకటి చంపుకునేది కాదు, ఒకరి మీద ఒకటి మన్ను పోసుకునేది కాదు. కక్షలు ఏ పార్టీ చేయొద్దు. లంగపనులు, మర్డర్లు, మోసాలు, దోపిడీలు ఇవి జరుగుదాం కరెక్ట్ కాదు. కాబట్టి ఇలా ఏముంది, రేపు వాళ్ళు అనవసరంగా అరెస్ట్ చేయకుండా అది కరెక్ట్ కాదని ప్రజలు ప్రజా తీర్పు కన్నా ఎక్కువ కాదు కదా. తీసుకుపోయి అరెస్ట్ చేస్తే ఇలా సుప్రీంకోర్టు స్థాయిలో తెలిసిపోయింది చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ చేస్తున్నారని తెలిసిపోయింది. ఏం లాభం? రేపు నరేంద్ర మోడీ కూడా తెలిసి, ఇప్పుడు ఎవరు కొమ్మినేని శ్రీనివాసరావు హైలైట్ అయిపోయింది. ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు ఎన్నేళ్ళు సాక్షిలో పనిచేసి అరెస్ట్ అయ్యిండు, వచ్చిండు. ఇలా మొత్తం మీడియాలో, నేషనల్ మీడియా కూడా అదే సుప్రీంకోర్టు వరకు పోయింది అది. కాబట్టి ఎప్పుడైనా మనం అధికారంలో రాకముందు వచ్చినాం. మీరు లెడ్ డైరీ, బొడు డైరీ ఏదో డైరీలు రాసిరు, వచ్చిన తర్వాత పాత కక్షలను తీసి దాన్ని దొవ్వి దాన్ని గెలికి వాళ్ళని బెదిరించి అధికారం ఉన్నప్పుడు ఆందోళన చేస్తే మళ్ళీ వీళ్ళు వచ్చినాక ఇది చేస్తారు, మళ్ళీ వీళ్ళు వచ్చినాక వీళ్ళు గెలుపుతారు. అంటే ఏమన్నట్టు ఇది కక్ష సాధింపులకు పోతున్నట్టు. చాలామంది ఏపీలో ఓన్ మీద కూడా హత్యలు చేసుకుంటారు. ఏమొచ్చేది ఏంది? స్వామి వివేకానంద అంటే వెరీ పిరికి సన్నాసి మాత్రమే, వాడు బతికుంటే నన్ను చంపుతాడని వీడు చంపుతాడు. హత్యలు చేస్తాడు అత్యంత పిరికి సన్నాసులు మాత్రమే ఆ పని చేస్తారని చెప్పిండు స్వామి వివేకానంద. ఈ ఏపీలో ఒకరి మీద ఒకరు సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, టీడీపీలు వైఎస్ఆర్సీని చంపుతారు, వైఎస్ఆర్సీపీ టీడీపీని చంపుతుంది. ఈ సిస్టమ్ కూడా మంచిది కాదు. ముఖ్యంగా 40 ఏళ్ళ ఇండస్ట్రీ మళ్ళీ 45 ఏళ్ళకి వచ్చింది చంద్రబాబు నాయుడు ఇండస్ట్రీ. ఇవాళ జర్నలిస్ట్ని అరెస్ట్ చేసి మీ పరువు ఎందుకు తీసుకుంటారా? జర్నలిస్ట్ని అరెస్ట్ చేసి అధికారం 40 ఏళ్ళు తెలుగు ప్రజలు మీకు అధికారం ఇచ్చారంటే అధికారం లోపల సంతోషం ఉండాలి, ఆనందం ఉండాలి, ప్రజల దీవెనలు ఉండాలి, ప్రజలు మనకి ఇచ్చినటువంటి అవకాశాలను సంతోషపడాలి, ఇచ్చిన రూలింగ్ సిస్టమ్ పాలించాలి. కానీ అధికారంలోకి వచ్చినాం కాబట్టి పగల మీద పగలు పడతాం, ఆ కార్యకర్తల మీద కేసులు పెడతాం, ఈ కార్యకర్తల మీద కేసులు పెడతాం, వాళ్ళని లోపటేస్తాం, వీళ్ళని లోపటేస్తాం, సాక్షి జర్నలిస్ట్ని తీసి లోపటేస్తాం. సాక్షి మంచిది కాదు. మీ టీవీలు సుఖమైనా అంటున్నా. ఏ పేద ప్రజల కోసం చూపించరా మీ ఛానళ్ళు? సాక్షి మంచిది కాదని మేము ఎప్పుడో చెప్పినాం. సాక్షి కూడా వన్ సైడ్ డబ్బా కొడుతుంది అని చెప్పినాం. కానీ మీ ఛానల్ అంతకన్నా డేంజర్ కదా. ఇంకా సాక్షి అంతా వాటి సొంతంగా పెట్టుకున్నాడు. మీరు పక్కని కూడా మీకు పక్క ఛానల్ కూడా మీకే సపోర్ట్ చేసే. ఏదేమైనా సుప్రీంకోర్టులో ఇలా వాళ్ళు గెలిచిర్రు. కొమ్మినేని శ్రీనివాసరావు హీరో అయిపోయింది. నా లోకేష్ చల్లగా అయిపోయా, పవన్ కళ్యాణ్ చల్లగా అయిపోయా, చంద్రబాబు నాయుడు చల్లగా అయిపోయా. ఏం చేస్తారు ఇప్పుడు అంటే అర్థమైంది కదా. ఇప్పుడు రాజ్యాంగం పవర్ అర్థమైంది కదా, అధికారం పవర్ అర్థమైంది కదా. మనం ఎంత అధికారంలో ఉన్నా, మనకు ఎంత మంది మార్బలం ఉన్నా, మన దాని ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా, ఈ దేశంలో పౌరుణ్ణి నీ ఇష్టం వచ్చినట్టు లోపల బంధించలేవు. చంపేయగలరేమో కానీ న్యాయపరంగా మీరు గెలవాలంటే నీ ఆస్తులు, నీ అంతస్తులు, నీ అధికారం కూడా పనిచేయదు అనేది ఇలా కనబడదు కదా. ఎందుకు తొందరపాటు?